ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడున్న మనం ఉన్నటువంటి రోజుల్లో చాలామంది తాగుడికి బానిసైపోతుంటుంటారు. అంటే పెద్దవారితో పాటు చిన్నవాళ్ళు కూడా బానిసైపోతుంటారనమాట. అంటే ఆహ్, చిన్న చిన్న పిల్లలండి తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం, లేదంటే గొడవలు తేవడం మనం చూస్తూ ఉంటాము. అదే విధంగా ఆ చిన్న పిల్లలు అంటే చక్కగా చదువుకొని ఒక సెటిల్మెంట్ అయ్యే టైంలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫ్రెండ్స్ తోటి పార్టీలని చెప్పేసి చదువు ఎగ్గొట్టేసి ఆహ్, తాగడానికి వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యం పాడైపోతుంది. అదే విధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా పాడైపోతుంది. కాబట్టి అంతే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా పాడైపోతున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం వాళ్ళపైన ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళని ఒక ప్రయోజకులుగా చేద్దామని చెప్పేసి కలలుకంటున్నారు. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే వీళ్ళ ఇష్టానుసారంగా తాగుతూ, ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు. మనం చూసుకున్నట్లయితే పెద్దవారు కూడా ఎంతోమంది తాగుడుకి బానిస అయిపోయి కుటుంబాలని పట్టించుకోకుండా, లేదంటే వీళ్ళు తాగి తాగి చనిపోవడం వల్ల ఆ కుటుంబాలనేవి రోడ్డున పడుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు ఏమంటుండంటే తాగొద్దని చెప్తున్నాడు. నేను చెప్పడం లేదు గానీ దేవుడే మీరు త్రాగుడికి బానిస అవ్వొద్దని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము చూసుకున్నట్లయితే బైబిల్ వాక్యంలో సామెతలు 20వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది. ద్రాక్షరసం విక్రింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. అంటే ద్రాక్షరసం తాగడం వల్ల అంటే డ్రింక్ చేయడం వల్ల ఏంటంటే అల్లరి పాలు అవుతారు. మనం చూసుకున్నట్లయితే చాలామంది త్రాగిన తర్వాత ఎలా ఉంటారంటే కోరిండి గొడవలు తీస్తుంటారు. అంటే వాళ్ళ యొక్క ఆ యొక్క మత్తులో వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్చులకు పోయి, లేదంటే గర్వాన్ని ప్రదర్శించి అహంకారం చూపిస్తూ ప్రతి ఒక్కరి మీద ఏంటంటే గొడవలు తేవడం, గొడవలు పడటం మనము చూస్తూ ఉంటాము. కాబట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళని చూసి చాలామంది ఏంటంటే నవ్వుతూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే చాలామంది త్రాగి ఎక్కడంటే ఆ బ్రాందీ షాప్ దగ్గరే పడిపోతుంటారు. పడిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు అంటే వాళ్ళ ఒంటి మీద కూడా బట్టలు ఉండవు సరిగ్గా. కాబట్టి త్రోవంట వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళు చూసి నవ్వుతుంటారు. ఏంటి ఈ మనిషి ఇలా తాగేసి ఇక్కడే పడిపోయాడు అని చెప్పేసి. అందుకే దేవుడు ఏమంటాడంటే నువ్వు తాగొద్దు. ఎందుకంటే తాగడం వల్ల ఏంటంటే నవ్వుల పాలవుతావు, వెక్కిరింపబడతావు, నీ కుటుంబం నవ్వుల పాలవుతుందని చెప్పేసి దేవుడు చెబుతున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మద్యం అల్లరి పుట్టిస్తుంది అని చెప్తుందనమాట. అంటే అల్లరి పుట్టించడం అంటే తాగినవాడు ఏం చేస్తాడంటే కామ్‌గా ఉండడు. ఎవరిని పడితే వాడిని తిట్టడం, లేదంటే కొట్టడం, కోరుండి గొడవలు తేవటం మనం చూస్తుంటాము. కాబట్టి దానివల్ల ఏమవుద్దంటే ఆ గొడవల వల్ల వాడికి ఇబ్బందే, వాళ్ళ కుటుంబానికి ఇబ్బందే. కాబట్టి దేవుడు ఏమంటాడంటే ఈ త్రాగడం అనేది మంచిది కాదని మాట్లాడుతున్నాడు. మనం చూసుకున్నట్లయితే నాకు తెలిసిన ఒక ఆయన ఎప్పుడు కూలి పనికి వెళ్తుంటాడు. రోజుకొక 500 తెచ్చుకుంటాడు. ఆ 500లో ఉదయాన్నే ఒక 200 తెచ్చుకొని తాగిస్తుంటాడు. తర్వాత సాయంత్రం డ్యూటీ దిగినప్పుడు ఒక 200 తాగిస్తుంటాడు. కానీ ఇంటికి తెచ్చిచ్చేది మాత్రం రూ. 100. ఆ రూ. 100తో పాపము ఆ భార్య ఇద్దరు చిన్నపిల్లలు, ఆ చిన్న పిల్లల్ని పోషించుకొని ఆ రూ. 100తో పాపం కష్టపడుతూ ఉండేది. అయితే వాళ్ళకి తిండే పెడతదా, లేదంటే ఆ రూమ్ రెంటే కట్టుకుంటదా, లేదంటే చదివించుకుంటదా ఆ రూ. 100తో ఎప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది. అయితే ఆ చిన్నపిల్లలు ఎప్పుడూ చెప్పేవారు, డాడీ నువ్వు తాగొద్దు, తాగితే చనిపోతావు, మరి మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, పట్టించుకుంటారు అన్నప్పుడు ఆయన వినేవాడు గానీ, మాటలు చెవిని వినేవాడు గానీ త్రాగడం మాత్రం మానేవాడు కాదు. ఆ భార్య కూడా ఏండి మీరు తాగొద్దు, తాగితే చనిపోతారు అని చాలా సార్లు చెప్తూ వచ్చింది.
కానీ ఆయన పిల్లల మాట వినేవాడు కాదు. తన భార్య మాట వినేవాడు కాదు. అయితే ఒకరోజు ఏమైందంటే ఆయనకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. డాక్టర్ గారు చెక్ చేశారు. ఇది త్రాగటం వల్ల ఆయన యొక్క లివరు పాడైపోయింది. కాబట్టి మేము ఆహ్, బ్రతికించలేము. ఇది మొత్తం ఇంకా ఆయన్ని ఇంకా చనిపోతాడు కొన్ని రోజుల తర్వాత తీసుకెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసారు. ఆయన మహా అయితే 10 రోజులు బ్రతికాడు, చనిపోయాడు. తర్వాత ఆయన చనిపోయాడు గానీ ఆయన కుటుంబం ఈదిన పడింది. ఆమె చాలా కష్టపడుతూ పాపం మా ఇద్దరు పిల్లలు చదివించుకోవడానికి, ఆళ్ళకి తిండి పెట్టడానికి ఆ ఇంట్లో, ఈ ఇంట్లో పాసి పనులు చేస్తూ పాపం వాళ్ళకి పోషిస్తూ, ఆ కుటుంబాన్ని భారంతో భరిస్తూ పాపము కన్నీళ్ళతో పాపం దిగమింగుకుంటూ ఆ బాధను దిగమింగుకుంటూ ఆ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. పాపం చూసారా అదంతా ఆ పిల్లలు ఏమైనా తప్పు చేశారా? లేదా భార్య ఏమైనా తప్పు చేసిందా? కాదు కదండీ. కేవలం ఆయన తాగడం వల్లే ఆ కుటుంబం ఈదిన పడింది. పిల్లలు ఇబ్బందులు పడ్డారు. భార్య ఇబ్బంది పడింది. కాబట్టి దేవుడేంటంటే ఏం చెప్తున్నాడంటే త్రాగడం మంచిది కాదు. ఒకవేళ నువ్వు తాగుతున్నట్టయితే దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఈరోజే విడిచిపెట్టు తాగుడుని. కాబట్టి దేవుడు నీ జీవితాన్ని మార్చుకో. ఎందుకంటే తాగుడుగా ఉంటే సమాజంలో విలువుండదు. ఒక ఎక్కడ అంటే ఫ్రెండ్స్ దగ్గర విలువుండదు. ఎందుకంటే మన బ్రతుకు తాగినప్పుడు ఎలాగుంటదో, వాళ్ళు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు. ఆ తాగడం వల్లే వాళ్ళేం చేస్తారంటే పక్కోళ్ళ మీద జోకులేసుకోవడం, లేదంటే గొడవలు తేవటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు చెప్తుందేంటంటే బైబిల్‌లో రాయించాడు. అంటే దేవుడు పళ్ళకి రాయించలేదండి. ఎందుకు రాయించాడంటే మనం తాగుడిని విడిచిపెట్టమని, తాగడం మంచిది కాదని చెప్పేసి బైబిల్ వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడు ఆ తాగుడిని విడిచిపెట్టమని చెప్తున్నాడు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే రీసెంట్‌గా ఈ త్రాగడం వల్ల జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తాను. రాజమండ్రిలో ఒక రీసెంట్‌గా జరిగిన సిట్యుయేషన్ ఏంటంటే, ఒక డాక్టర్ ఒక అమ్మాయి స్కూటీ మీద నెమ్మదిగా ముందల వెళ్తుంది. వెనకాతల కారులో ఇద్దరు యవ్వనస్తులు వాళ్ళు తాగేసి కారు నడుపుతున్నారు. నడుపుతున్నప్పుడు ఆ అమ్మాయి స్లోగా వెళ్ళడం వల్ల ఈళ్ళు కారుతో వెళ్ళి అమ్మాయిని గుద్దేశారు. వెంటనే ఆ అమ్మాయి ఏమన్నదంటే, "స్లోగా రావచ్చు కదా! చూసుకోండి" అనేసి అన్నప్పుడు వాళ్ళేంటంటే తాగేసున్నారు. త్రాగిన మైకంలో ఏంటంటే, ఆ అమ్మాయి మాకు చెప్పడమా అని చెప్పేసి గర్వంతో ఏం చేశారంటే, ఒక 4, 5 సార్లు గుద్ది చంపేశారండి. ఆ అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా పాపం? ఏమన్నది? "స్లోగా రండి, నెమ్మదిగా రండి, చూసుకోవాలి కదండీ" అన్నది. ఆ మాటకి వీళ్ళు తాగిన మైకంలో వీళ్ళేంటంటే మమ్మల్ని అంటావా అని వీళ్ళు అహంకారంగా అంటే ఆహ్, ఏదో ప్రౌడ్‌గా ఫీల్ అయ్యి ఏం చేశారంటే అమ్మాయిని చంపేశారు. అయినా అమ్మాయి పాపం ఎన్నో కలలు కన్నది. డాక్టర్ అయ్యింది. తన జీవితాన్ని కూడా దేశానికి అంకితం చేసి ఎన్నో సేవలు అందిద్దామని ఆశపడింది. పాపం వాళ్ళ పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి ఎంతో ఆశతో పెంచారు. ఆ అమ్మాయిని ఒక డాక్టర్‌గా చేయాలని ఆ కల వాళ్ళు తనని కలలో పెట్టి చూసుకుంటుందని ఎంతో ఆశపడ్డారు. కానీ ఏం జరిగింది చివరికి? అమ్మాయిని చంపేశారు. అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా? దేనివల్ల జరిగిందంతా అదంతా తాగుడు వల్లే కదండీ! అంటే ద తాగేసి డ్రైవింగ్ చేయడము తప్పే, ఆ తాగిన మైకంలో చంపడము తప్పే కదా! కాబట్టి మనము ఆలోచించాలి. అంటే దేవుడు మన కోసమే చెప్తున్నాడు ఏంటని తాగొద్దని. కాబట్టి మనము అంటే ఎవరైనా తాగినట్లయితే త్రాగుడు విడిచిపెట్టండి. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చుకొని కుటుంబాన్ని కట్టుకో. దేవుడు ఈ విషయాలు మనకి చెప్తున్నాడనమాట. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఇలా ఉంది. మద్యముతో మత్తులై ఉండికిడి, దానిలో దుర్వ్యాపారం కలదు. మద్యం ఏం చేస్తదంటే మనకి డ్రింకింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకేంటంటే చాలా మత్తు వస్తుంది. ఆ మత్తు రావడం వల్ల ఏంటంటే ఆ మత్తులో ఉండిపోతారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. అదే విధంగా వాళ్ళు డెసిషన్స్ కూడా తీసుకోలేరు. అంటే జ్ఞానం లేని వరకు అయిపోతారు మత్తు. ఆ మత్తులో ఉండడం వల్ల వి వి ఆహ్, విచక్షణ జ్ఞానం కోల్పోతారనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదనమాట. కాబట్టి అటువంటి
మత్తు పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకంటే మన యొక్క గవర్నమెంట్ చెప్తుంటది. అంటే డ్రగ్స్ గానీ, లేదంటే ఈ యొక్క కొకైన్ గానీ, వాటికి గంజాయి గానీ తీసుకుంటే మత్తు విపరీతంగా ఉంటది. దానివల్ల ఏంటంటే మన హెల్త్‌లో పాడైపోతే మైండ్ సెట్ పాడైపోద్ది. మన ఆరోగ్యం పాడైపోద్దని చెప్పేసి చాలాగా చెప్తూ ఉంటది. అంటే హ్మ్. ఓన్లీ ఈ డ్రగ్సే కాదండి. గంజాయే కాదు. మద్యం కూడా మద్యపానం కూడా ఏంటంటే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గంజాయి అయితే ఈ డ్రగ్స్ అయితే వెంటనే మనిషిని చంపేస్తాయి కానీ ఈ యొక్క మద్యపానం అనేది డ్రింకింగ్ హ్యాబిట్ అనేది స్లోగా మనిషిని చంపేస్తుంది తెలియకుండా. అందుకని గవర్నమెంటు వాటిని నేరంగా పరిగణిస్తుంది గానీ, మన దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ మద్యాన్ని అమ్మేది ఆ యొక్క మన గవర్నమెంటే. కాబట్టి గవర్నమెంట్ కూడా దాని యొక్క పర్యవసాన్ని అంటే వాళ్ళ యొక్క ఇన్‌కమ్ కోసం చూసుకుంటుంది తప్ప ప్రజల ఆరోగ్యం కోసం చూసుకోవట్లేదు. కాబట్టి దుర్వ్యాపారం అంటుంది. ఏది మద్యపానం. కాబట్టి చాలామంది ఏ బిజినెస్, ఏ వ్యాపారం లేనట్టు వాళ్ళేం చేస్తారంటే ఈ యొక్క మద్యపానం బిజినెస్ చేస్తూ ఉంటారు. కానీ అది ఎంతవరకు సమన్వయం? ఎందుకంటే ఇంకా చాలా వ్యాపారాలున్నాయి. కానీ మద్య వ్యాపారం అనేది మంచిది కాదని దేవుడే చెప్తున్నాడనమాట. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ మద్యాన్నే వ్యాపారంగా చేసి డబ్బులు సంపాదిస్తుంది. కాబట్టి మనము గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ మద్యపానాన్ని వ్యాపారంగా చేసి అమ్ముతుంది. అదే విధంగా గవర్నమెంట్ రాస్తుంది ఆ బాటిల్స్ పైన, వైన్ బాటిల్ పైన ఏంటంటే మద్యం సేవించడం వల్ల ఆరోగ్యానికి హానికరమని. అయినా సరే వాళ్ళే గవర్నమెంటే మద్యం అమ్ముతుంది. తర్వాత ఆ మద్యం సేవించి నువ్వు డ్రైవింగ్ చేస్తే నీకు రూ. 10,000 జరిమానా కేస్ వేస్తున్నారనమాట. కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ అన్నీ చేస్తుంది. ఇటు వైన్ అమ్మేదే గవర్నమెంటే. నువ్వు తాగి నడిపితే చనిపోతావని తెలుసు గవర్నమెంట్‌కి. కానీ నడిపితే రూ. 10,000 ఫైన్ ఏస్తుంది. అంటే అన్ని విధాలుగా గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ వస్తుంది. కానీ దాన్ని అది అమ్మడం తప్పని గవర్నమెంట్ తెలిసినా సరే దాన్నే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అటువంటి విషయాలకి దూరంగా ఉండాలి. దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. మద్యపానాన్ని విడిచిపెట్టని చెప్పేసి. మద్యం ఏంటంటే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మన యొక్క కుటుంబాన్ని నాశనం చేస్తుంది. మనం దరిద్రులుగా పేదవాళ్ళుగా మార్చేస్తుంది. ఎందుకంటే చాలామంది ఇంకా తాగుడులోనే బతుకుతూ ఉంటారు. పని అంటే ఒక ఉద్యోగానికి వెళ్ళరు, లేదంటే ఒక పనికి వెళ్ళరు, ఒక వ్యాపారానికి వెళ్ళరు. వాళ్ళు 24 గంటలు ఏంటంటే మత్తులో మునుగుతూ ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ బైబిల్ ఏం చెప్తుందంటే మద్యం అంటే ఎఫెసీయులు 5:18 మద్యం మత్తులో ఉండకండి, దాన్ని దుర్వ్యాపారం కలదని చెప్తుంది. కాబట్టి మనం ఏంటంటే దాన్ని విడిచిపెట్టాలి. ఆ యొక్క అలవాటుని విడిచిపెట్టాలి. అదేవిధంగా మన శరీరం ఉంది. అదేంటంటే దేవుని మందిరం. మనం ఇప్పుడు మన శరీరంతోటే దేవుడిని మనము పూజిస్తాము, ఆరాధిస్తాము, ఆయన్ని కీర్తిస్తాము. కాబట్టి మన శరీరాన్ని మనం కాపాడవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి అంటే దేవుడు తన ఆత్మని మనలో పెట్టాడు, మన శరీరంలో. కాబట్టి ఆ ఆత్మను మనం ఎప్పుడూ దుఃఖపరచకూడదు. దేవుడు మన శరీరాన్ని కూడా పాడు చేసుకోవద్దని చెప్తున్నాడు. కాబట్టి మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా మన కుటుంబాన్ని కూడా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే తాగడం వల్ల చాలా కుటుంబాలు మనం చూస్తూ ఉంటాము. రోడ్డుని పడుతూ ఉంటాయి. ఆ రోడ్డుని పడడం వల్ల పాపం పిల్లలు గానీ, భార్య గానీ సరైన అంటే చదువులు లేక, లేకపోతే తిండి లేక వాళ్ళు ఈ రోడ్డుని పడే పరిస్థితి, అడుక్కునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన తాగడం వల్ల ఏంటి మన ఆరోగ్యం పాడైపోతుంది, కుటుంబం పాడైపోతుంది, సమాజంలో విలువ ఉండదు. మన జ్ఞానం కూడా తాగిన సమయంలో మంచి డెసిషన్స్ తీసుకోలేము. కాబట్టి ఇవన్నిటిని విడిచిపెట్టమని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంది. తాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అసలు తాగడం వల్ల ఏంటంటే దేవుడే డైరెక్ట్ చెప్తున్నాడు. నేను చెప్పింది కాదు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు త్రాగడం వల్ల ఏంటంటే నా యొక్క రాజ్యానికి వారసుడు కాదంటున్నాడు. అంటే దేవుని రాజ్యం అంటే స్వర్గానికి మనల్ని
మనం వెళ్ళం. దేవుడు అంటుండు డైరెక్ట్‌గా నువ్వెక్కడికి పోతావు? పరలోకం పరలోకానికి రావు గానీ నరకానికే నువ్వు వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు. అంటే తాగిన వరకు ఎక్కడ స్థ ప్లేస్ లేదండి. అంటే దేవుడి దగ్గర ప్లేస్ లేదు. మరి నువ్వు తాగినావంటే నువ్వెక్కడ పోతావు? నరకానికే పోతావని దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వేం చేయాలి? నీ తాగుడు అలవాటుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడే దేవుడితో నువ్వు ఉండగలుగుతావు. అంటే పరలోక రాజ్యంలో ఉంటావు. స్వర్గంలో దేవునితో నువ్వు ఉంటావు. అప్పుడు యుగయుగాలు నీలో సంతోషం ఉంటుంది. లేదంటే నరకంలో నిత్యము ఏడుపే ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఆ తాగుని విడిచిపెట్టమని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మనం బైబిల్ గ్రంథంలో ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే సామెతలు 23వ అధ్యాయం 20-21 ఇలా ఉంటాయండి వచనాలు. ద్రాక్షరసం మిక్కిటముగా త్రాగుబోతుతోనైనను తాగుబోతులతోనైనా సహవాసం చేయకు. అంటే ఎవరైతే చూడు దేవుడి వాక్యం ఎంత క్లారిటీగా చెప్తుందో, ఎంత గద్దిస్తుందో చూడండి. ఏమంటుందంటే ద్రాక్షరసము మిక్కిముగా, అంటే చాలామంది ఏంటంటే ఇంక జీవితమే ఇంకా తాగడానికి పుట్టానంటూ తాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో సహవాసం చేయకుని, అంటే నువ్వు ఫ్రెండ్షిప్ చేయకు, వాళ్ళతో తిరగకు అని చెప్పేసి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాంటిది దేవుడు ఏమంటాడంటే తాగొద్దని చెప్తున్నాడు అనమాట. అటువంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేయకని చెప్తున్నాడు అనమాట. కాబట్టి నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో చూసుకో. నువ్వు ఏవైనా తాగుబోతులతో కానీ ఫ్రెండ్షిప్ చేసినట్లయితే దేవుడు అటువంటి ఫ్రెండ్షిప్ని, అటువంటి సహవాసాన్ని విడిచిపెట్టమని దేవుడు కోరుతున్నాడు అనమాట. కాబట్టి అదేవిధంగా దేవుడు వాక్యం ఇంకోటి చలవిస్తుంది ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. చాలామంది మనం చూడండి, అంటే తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే చాలామందికి తెలియదు, డ్యాన్సులు వేస్తారు, గింతులు వేస్తారు, కేకలు వేస్తారు. కానీ దేవుడు అలాంటిది విడిచిపెట్టమండి, ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు తాగేసి డ్యాన్సులు గింతలు వేస్తే నవ్వుల పాలు అవుతావు. దేవుడు ఏమంటాడంటే తన రాజ్యంలో నీకు కూడా ఏంటి లేదు, ప్లేస్ లేదని చెప్తున్నాడు అనమాట. దేవుడికి ఇష్టమైన కార్యం మన జీవితంలో ఉండకూడదు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. అంటే నీలో ఏ చెడు అలవాటు అనేది ఉండకూడదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది చూసినట్లయితే అబ్బబ్బా ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో, ఇప్పుడు తాగుతున్నప్పుడే, మిగతాప్పుడు కనీసం మాట కూడా ఆడరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే విపరీతమైన డ్యాన్సులు చేస్తుంటారు అనమాట. మరి బట్టలు కూడా ఒంటి మీద కానకుండా అవి ఊడిపోతున్న పట్టించుకోకుండా ఏం చేస్తారంటే ఇంకా డ్యాన్సులు, లేదంటే డబుల్ మీనింగ్ వర్డ్స్ మాట్లాడుతుంటారు అనమాట. కానీ అలాంటివి దేవుడికి ఇష్టపడట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే అలాంటివన్నీ విడిచిపెట్టు. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే నీలో ఎటువంటి తాగుబోతు అలవాటు ఉన్న, డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న, మద్యపానంకి నువ్వు బానిస అయిపోతే దేవుడు విడిచిపెట్టమంటాడు. విడిచిపెడితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కట్టుకోమంటాడు దేవుడు. నువ్వు మారితే సమాజానికి మంచిది, నీ కుటుంబానికి మంచిది, నీ ఆరోగ్యంగా ఉంటావు. కాబట్టి దేవుడు నీకు ఉన్నటువంటి ఈ యొక్క తాగుబోతు అలవాటుని విడిచిపెట్టమని ఈ యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే ఇప్పటివరకు నువ్వు తాగుతున్నావేమో, కానీ ఆ తాగుని విడిచిపెట్టు, నువ్వు మనిషిగా మారు, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ భార్య పిల్లలతో నువ్వు సంతోషంగా ఉండు. దేవుడు కోరుకునేది అదే, నీ నుంచి ఆశించేది అదే. ఇప్పుడు యూట్యూబ్లో ఎవరైతే వాక్యం వింటున్నారో మీరు ఇప్పటి వరకు తాగుతున్నారేమో, నాకైతే తెలియదు, దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు తప్ప చెప్పేది నేను కాదు. దేవుడు తన యొక్క మాటల్ని ప్రకటించమని చెప్తున్నాడు, నేను చెప్తున్నాను అంతే. నేను ఒక పరికరాన్ని, అంతే ఒక వస్తువుని దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. కాబట్టి ఇప్పటివరకు నువ్వు తాగుబోతుగా ఉన్నావేమో, కాబట్టి ఈ వాక్యం నువ్వు వింటున్నావు కాబట్టి ఇప్పుడే విడిచిపెట్టు, ఒక మంచి మనిషిగా మారు. దేవుడు నిన్ను దీవించిన గాక. ఎవరైతే యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీలో ఎవరైతే తాగుతున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.